హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు రాలో మన సీఎం పంక్ చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ గాయస్, ఈ అనౌన్స్మెంట్ సీఎం పంక్ ఫ్యాన్స్ కోసము చాలా అంటే చాలా షాకింగ్ ఉంటుంది. ఎందుకంటే మన సీఎం పంక్ ఇంజూర్డ్ అయిపోయినారు. సో దాని గురించి మాట్లాడినారు మన సీఎం పంక్ అండ్ బాస్. అంతేకాదు, ఈ రోజు రాలో మన సౌత్ ఫ్రీకింగ్ రాలెన్స్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక జబర్దస్త్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్ లో రోమన్ రేన్స్ చాలా దఫాయించి మెన్షన్ చేసినారు. అండ్ ఈ రోజు రాలో మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ పైన అటాక్ చేసినారు. ఈ రోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ప్యాట్ మెకాఫీ, ది గస్ అండ్ రాయల్ రంబుల్ స్టార్టింగ్లో మన ప్యాట్ మెకాఫీ వచ్చినారు. అండ్ ఈ రోజు రా స్టార్టింగ్లో మన ప్యాట్ మెకాఫీ వచ్చినారు. అండ్ ఈసారి ఏదో వన్ టైం అపిరియన్స్ కోసం కాదు, అంటే జస్ట్ ఒక రోజు కోసం రాలేదు కామెంటరీ చేయడానికి. ప్యాట్ మెకాఫీ ఇప్పుడు కొంచెం టైం కోసం, ఐ థింక్ అంటే అసలు వరకు అనుకుంటా, అంటే కన్ఫామ్గా చెప్పలేదు ఎప్పటి వరకు అని, కానీ కొంచెం టైం కోసం వచ్చినారు. అంటే బాగానే కనిపిస్తారు ప్యాట్ మెకాఫీ అని క్లియర్లీ ఇక్కడ అంటే ఈరోజు మన మైకల్ కోల్ మెన్షన్ చేసినారు. సో ఇప్పుడు మన ప్యాట్ మెకాఫీ రాలో అంటే కంటిన్యూ కొంచెం టైం కోసము కామెంట్ చేయడానికి వచ్చేసినారు. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ది. అండ్ బాస్ మన సీఎం పంక్ అంటే ఇంజూర్డ్ అయినారు కదా రీసెంట్లీ, రాయల్ రంబుల్ ఇంజూర్డ్ అయినారు. సో అందుకని అంటే క్లియర్గా కనిపిస్తుంది మన సీఎం పంక్ చాలా సీరియస్ ఇంజురీ అనమాట. అండ్ నిజం చెప్పండి, నేను నైటే సీఎం పంక్ ఇంజురీ పైన ఒక షాకింగ్ అప్డేట్ వచ్చేసింది. అండ్ ఆ అప్డేట్ గురించి చెప్తాను. బట్ మన సీఎం పంక్ ఫస్ట్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారో ఫస్ట్ నేను ఆ సెగ్మెంట్ కవర్ చేస్తాను. సో మన సీఎం పంక్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. సో అప్పుడే మన సీఎం పంక్ చెప్పినారు, నేను ఈ సాటర్డే అంటే మనకు వస్తాం మన ఇండియా టైం టేబుల్ ప్రకారం సండే. సో నేను ఈ సండే రాయల్ రంబుల్లో నేను చాలా క్లోజ్ వచ్చేసినాను. అండ్ ఇక నేను గెలిచామని అనుకున్నాను. ఇప్పుడు నా మొత్తం నా చేతుల్లో వచ్చేసాను అనుకున్నాను, కానీ అక్కడ మొత్తం సినిమా ఉల్ట్ అయిపోయింది. నేను గెలవలేదు, మన కోడీ రోడ్స్ గెలిచినాడు. సో కోడీ రోడ్స్కి కంగ్రాచులేషన్స్. చూడండి, మనం ఈ బిజినెస్లో ఏం డిజర్వ్ చేస్తామో అది ఇంపార్టెంట్ గా, మనం ఏం సంపాదిస్తామో అది ఇంపార్టెంట్. సో కోడీ రోడ్స్ సంపాదించినాడు. సో కోడీ రోడ్స్ రెస్సల్ మేనియా వెళ్తాడు. అండ్ కోడీ రోడ్స్, ఐ హోప్ కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేస్తాడని సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు, సీఎం పంక్ ఏమన్నారు అంటే, చూడండి నేను ఈ రాయల్ రంబుల్ చాలా క్లోజ్ వచ్చినాను, బట్ ఈ బిజినెస్లో నేను చాలా క్లోజ్ వచ్చిన అది ఇది అంటే నడవదనేమాట. అండ్ నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు లక్ని నమ్మను, అంటే లక్ని నేను ఎప్పుడు అంటే ఒక నమ్మే మనిషిని కాదు. బట్ ఈసారి ఎందుకో నేను అన్లక్కీ అని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా క్లోజ్ వచ్చినాను, బట్ ఇప్పుడు నేను ఇంజూర్డ్ అయిపోయినాను. ఎస్ అంటే మన సీఎం పంక్ ఇంజూర్డ్ అయినారని చాలా క్లియర్ అక్కడ మెన్షన్ చేసేసినారు. అండ్ మన సీఎం పంక్ ఏమన్నారు అంటే, చూడండి ఇప్పుడు నేను కావాలంటే ఎలిమినేషన్ చేంబర్లో వెళ్ళి నేను ఏదో కూడా చేసాను, ఎలిమినేషన్ చేంబర్ గెలిచి నేను రెస్సల్ మేనియాలో నేను ఫైట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు అది క్లియర్లీ అంటే మన సీఎం పంక్ ఏమన్నా అంటే అంత క్లియర్ కనిపిస్తలేదంట. అండ్ ఈసారి అంటే ఈ సంవత్సరం మన సీఎం పంక్ది కాదు, సో ఈ సంవత్సరంది రెస్సల్ మేనియా మన సీఎం పంక్ మిస్ చేస్తున్నారని చాలా క్లియర్గా అక్కడ చెప్పేసినారు. అండ్ అంతేకాదు, సీఎం పంక్ ఏమన్నారంటే, నా చిన్నప్పుడు డ్రీమ్ అంటే నేను రెస్సల్ మేనియా నేను మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయాలని, అది నా చిన్నప్పటిది డ్రీమ్. కానీ ఇప్పుడు ఆ డ్రీమ్ ఎప్పటికీ నిజం కాదని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇంజర్డ్ అయిపోయినాను. అండ్ అంతేకాదు, మా సీఎం పంక్ ఏమన్నారంటే, మా సీఎం పంక్ చిన్నప్పుడు ఫ్రెండ్ ఉన్నాడంట. అండ్ ఆ ఫ్రెండ్కి క్యాన్సర్ అయిందంట. ఆ ఫ్రెండ్కి ఒక మంచి వైఫ్ అంటే పిల్లలు ఉన్నారు. కానీ అంటే మా సీఎం పంక్ ఫ్రెండ్ అంట ఎప్పుడు అంటే బాధలో ఉండడంట. సీఎం పంక్ ఫ్రెండ్కి క్యాన్సర్ అయింది, బట్ అయినా ఎప్పుడు మన సీఎం పంక్ ఫ్రెండ్ నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు ఖుషి ఉంటాడు, అంటే ఎలాంటి బాధలు ఉండడంట. అండ్ దాన్నే లైఫ్తో ఫైట్ చేయడం అంటారు, అర్థమైందా అని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ సీఎం పంక్ ఏడ్చినారు, క్లియర్లీ మన సీఎం పంక్ లీక్ కనిపించినాయి, సీఎం పంక్ ఏడ్చినారు. అండ్ అంతేకాదు, సీఎం పంక్ ఏమన్నారంటే, మీరేమనుకుంటున్నారు అంటే బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఎప్పుడు గెలవడం అనుకుంటున్నారా? కాదు, అంటే నేను చాలాసార్లు ఓడిపోయాను. అంటే మీరు యూఎఫ్సీ ఫైట్ చూడలేదా? నేను యూఎఫ్సీలో నేను ఓడిపోయినా, అర్థమైందా? అంటే ఓడిపోయి గెలవడంలోనే దాన్నే బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు, అర్థమైందా అని సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు, సీఎం పంక్ ఏమన్నారంటే, చూడండి ఇప్పుడు నిజం చెప్పండి నాకు భయం అవుతుంది, అంటే నేను కొంచెం భయపడిపోయాను. ఎందుకంటే రెస్సల్ మేనియా నేను మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ ఉండేది వచ్చింది నా భయం వచ్చేసింది. కానీ నిజం చెప్పాలంటే ఈ ఇంజురీ జస్ట్ అంటే ఒక రోడ్ మీద అంటే ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది, అర్థమైంది. ఇంజురీ జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది, నేను కంపల్సరీ దాటి వస్తానని సీఎం పంక్ చెప్పినారు. ఎందుకంటే బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే అసలు ఏంది అంటే ఒక క్యాన్సర్తో ఫైట్ చేసి గెలవడం, దాన్ని బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు. అంటే ఇప్పుడు ఓడిపోయి గెలవడంలో బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటారు అని సీఎం పంక్ చెప్పినారు.
చూడండి, నేను ఎప్పుడు నెగటివిటీ సైడ్ నేను ఫోకస్ చేయను, అర్థమైంది. అంటే ఎవరేమైనా నేను అస్సలు పట్టించుకోను. అండ్ ఇది జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్, నేను ఎదుగురు దీనికి దాటి వస్తాను. అండ్ అంతేకాదు చూడండి, అంటే మీరు ఎట్లున్నారు సార్ అంటే అంటే పిచ్చి హెయిర్స్ ఉన్నా సరే, పిచ్చి టాటూ ఉన్నా సరే, అంటే ఎంతైనా మన పని ఏంటంటే మనము ఫుడ్ ఇంట్లో తీసుకురావాలి. అండ్ అదే నేను చేస్తాను. అండ్ ఈ రసల్మేనియా గురించి మాట్లాడితే రసల్మేనియా 40 నువ్వు నా కార్డులో లేవనుకుంటా. అంటే రసల్మేనియా 40 ఈసారి అంటే రసల్మేనియా 40 నేను ఫైట్ చేయను కూడా. కానీ ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, అండ్ అదేంటంటే ఆల్వేస్ నెక్స్ట్ ఇయర్. అంటే నెక్స్ట్ ఇయర్ అసలు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారని సీఎం పంక్ చెప్పినారు. అండ్ నేను చాలా కష్టపడి వస్తాను మన సీఎం పంక్ మాట్లాడుతుంటే. సో అప్పుడే ఎంట్రీ అయిపోయింది మా డ్రూ మ్యాకింటైర్ది. సో డ్రూ మ్యాకింటైర్ చాలా అంటే చాలా డల్ ఫేస్ పెట్టుకొని వచ్చినారు. అండ్ ఫస్ట్ డ్రూ మ్యాకింటైర్ చాలా మంచిగా మాట్లాడినారు సీఎం పంక్తో. కానీ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్ మాట చెప్పి ఎక్కిరిచ్చినారు. అండ్ మీరు షాక్ అయిపోతారు ఆ మాట విన్న తర్వాత. సో మన డ్రూ మ్యాకింటైర్ ఫస్ట్ ఏమన్నారంటే, చూడు సీఎం పంక్, నిజం చెప్పాలంటే మన మధ్యలో చాలా పాత హిస్టరీ ఉండే. సో దానివల్ల నేను ఏమనుకున్నా అంటే నువ్వు రిటర్న్ వచ్చినప్పటి నుంచి అంటే నువ్వు అంటే బ్యాక్ స్టేజ్ మొత్తం సర్వనాశనం చేసి పడేస్తావు అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ఇందాక మాట్లాడినావు కదా, సో నీ మాటలు విన్న తర్వాత నిజంగా నేను అంటే కొంచెం కనెక్ట్ అయినాను నీతో. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఫైడ్ అయినా మళ్ళీసారి వచ్చి చాలా కష్టపడ్డాను. సో నేను ఎక్కడో కొంచెం కనెక్ట్ అయినాను. కానీ నిజం చెప్పాలంటే ఎప్పుడు నేను ఎప్పుడు అంటే ఈ మొక్కుడులో అంటే మనం ప్రే చేయడం దాంట్లో ఎక్కువ నేను నమ్మను. కానీ నిజం చెప్పాలంటే నేనే మొక్కినాను. అంటే నువ్వు అంటే ఏదో ఒకటి అయిపోవాలి సీఎం పంక్ ఇంజూర్డ్ అయిపోవాలని మన డ్రూ మ్యాకింటైర్ మొక్కినారంట. అండ్ అది నిజం అయిపోయిందంట. అది ఒక హైలైట్ ఉండే. అండ్ ఈ మాట చెప్పిన తర్వాత ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా షాక్ అయినారు. ఎందుకంటే చాలా జబర్దస్త్ అంటే ఎప్పుడు ఇలాంటి మాట వెళ్ళి అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే, నేనే నీకోసం మొక్కినా, అంటే నువ్వు ఇంజూర్డ్ అయిపోయి నేను మొక్కినాను కోరుకున్నాను. అండ్ అది నిజం అయిపోయిందని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ అందుకే డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడు నేను రాయల్ రంబుల్ అందుకే కదా అంటే రాయల్ రంబుల్ నేను అడుగు పెట్టాను కానీ నీ పైన చాలా భయంకరంగా నేను అటాక్ చేసి ఎందుకు అంటే నువ్వు ఇంజూర్డ్ అయిపోవాలని. నేను ఇంకోటి ఏంటంటే నువ్వు నన్ను ఎలిమినేట్ చేసినావు రాయల్ రంబుల్ నుంచి. అండ్ నువ్వు నన్ను ఎలిమినేట్ చేయంగా నిజం చెప్పాలంటే ఆ రోజు రాత్రి నాకు నిద్ర అనేది రాలేదు. కానీ దాన్ని తెల్లారి అంటే విన్నాను, అంటే నువ్వు ఇంజూర్డ్ అయినావు అని నేను విన్నాను. అండ్ నేను విన్న తర్వాత నిజం చెప్తున్నా వచ్చింది నా బాబులా అంటే నేను పండుకున్నాను, చాలా వచ్చింది పూర్వంలో నాకు నిద్ర వచ్చింది అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ బాస్ ఈ సెగ్మెంట్ నిజంగా చాలా కిరాక్ సెగ్మెంట్ ఉండే. ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్పాలంటే మామూలు మాట కాదు. మన సీఎం పంక్ ఇంజూర్డ్ అయినందుకు మన డ్రూ మ్యాకింటైర్కి చాలా జబర్దస్త్ నిద్ర వచ్చిందంట. అండ్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అంటే నేను ఏదో ఒకటి వేసి నేను ఈ రసల్మేనియాలో వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేసే ఛాన్స్ నేను దొలాడతాను. అండ్ నేను రసల్మేనియాలో నేను వరల్డ్ టైటిల్ కోసం నేను ఫైట్ చేస్తాను. అండ్ అందుకని డ్రీమ్ ఉండే కదా రసల్మేనియాలో ఫైట్ చేయడం. ఆ డ్రీమ్కి నేను ఆ డ్రీమ్లో బతుకుతానని మన డ్రూ మ్యాకింటైర్ ఎక్కిరిచి పడేసినారు సీఎం పంక్కి. సో అప్పుడే మన సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ బాస్ అంతేగా మన సీఎం పంక్ చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చి పడేసినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్ నా గుండెలో నొప్పి ఎక్కువ ఉంది. అంటే నా ఇంజురీ కన్నా నా ట్రైసెప్లో ఉన్న పెయిన్ కానీ నా గుండెలో నొప్పి ఎక్కువ ఉంది. అండ్ అది ఏంటంటే చూడు చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను, అంటే నేను తిరిగి వస్తాను, నేను వచ్చి రసల్మేనియాలో నేను ఫైట్ చేస్తాను, మెయిన్ ఈవెంట్లో నేను ఫైట్ చేస్తాను. కానీ దానికంటే ముందు నేను నీతో ఫైట్ చేస్తాను, నేను నీ చూసుకుంటానని మన సీఎం పంక్ చెప్పినారు. అంటే సీఎం పంక్ తిరిగి వచ్చినప్పుడు అంట ఫస్ట్ డ్రూ మ్యాకింటైర్తోనే ఫైట్ చేస్తారని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ గైస్ అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు సీఎం పంక్. ఫస్ట్ సీఎం పంక్ ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసినారు, బట్ మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినారు. అంటే ఇంజురీ పైన అటాక్ బి చేసినారు మన డ్రూ మ్యాకింటైర్. సో అప్పుడే సీఎం పంక్కి కాపాడడానికి ఇక్కడ సామి జేన్ వచ్చినారు. సామి జేన్ వచ్చి డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినారు. సో అప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ అంటే రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. సో అప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ వచ్చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే అంటే మన డ్రూ మ్యాకింటైర్ చాలా డేంజరస్ లుక్ బి ఇచ్చినారు బాస్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో గైస్ ఇందాక అంటే వీడియో స్టార్టింగ్లో చెప్పినాను, అంటే మన సీఎం పంక్ పైన నైట్ ఒక అప్డేట్ వచ్చిందని. సో అప్డేట్ ఏంటంటే మన సీఎం పంక్ ఇంజురీ అంటే చాలా సీరియస్ ఇంజురీ అంటే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలంట. అండ్ 4 నుంచి 6 months పడుతుందంట మన సీఎం పంక్కి రీకవర్ కానికి. అంటే ఈ అప్డేట్ నిన్న నైట్ వచ్చిందన్నమాట. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే, ఎందుకంటే సీఎం పంక్కి 4 నుంచి 6 months పడతాయంట. అంటే మేము మంచిగా ఉంటే 3-4 monthsలో రికవర్ అయిపోతారు, లేదంటే మినిమం 6 months పడతాయంట. దాని లోపు రికవర్ అయిపోతారంట, ఎందుకంటే సర్జరీ ఇంపార్టెంట్ అని మనకి ఇలాంటి అప్డేట్ వచ్చింది సీఎం పంక్ ఫ్యాన్స్. సీఎం పంక్ ఫ్యాన్స్ కోసం నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. సో చూద్దాం అంటే అంటే చూడండి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే స్టోరీ లైన్ ఇంజురీ అయితే కాదు, రియల్ ఇంజురీ అని మనకి ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మనం కొంచెం చూద్దాం, వెయిట్ చేద్దాం. బట్ చూడండి రసల్మేనియా మన సీఎం పంక్ మిస్ చేస్తున్నారు, చాలా ప్లాన్స్ గడబడైపోయింది. సో అంటే ఇప్పుడు ఏమేమి గడబడిందో దాని గురించి మనం అప్డేట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ మనకి మన DIY వర్సెస్ మన జడ్జ్మెంట్ డే, అంటే మన ఫిన్ బాలర్ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ టొమాసో ciampa అండ్ జానీ గార్గానో మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్
ఛాంపియన్షిప్ అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజం చెప్పాలంటే మన మ్యాచ్ అండ్ మన జోనీ చాలా జబర్దస్త్ టక్కర్ ఇచ్చినారు మన ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ ప్రిస్ట్కి. కానీ గాయస్ చూడండి ఎంతైనా జడ్జ్మెంట్ ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ ప్రిస్ట్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరో కాదు ఫిన్ బ్యాలర్ అండ్ డేమియన్ ప్రిస్ట్. సో అప్పుడే ఎంటర్ అయిపోయింది మన డామినిక్ అండ్ మన జేడీని అండ్ బాస్. అందుకే మన డేమియన్ ప్రిస్ట్ మన R-Truth పిలిచినారు. సో మన R-Truth వచ్చినారు అండ్ R-Truth వచ్చిన సెగ్మెంట్ ఉండే అన్నమాట. అంటే మన R-Truth ఫస్ట్ ఏమన్నా కొంచెం ఎక్కడిచ్చినారు అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుతుంటారు. కానీ మన డేమియన్ ప్రిస్ట్ క్లియర్ చెప్పేసినారు జడ్జ్మెంట్ మెంబర్ కాదని చెప్పేసినారు. అండ్ చూడు నువ్వు అంటే నాకు ఇష్టం వేస్తావు నేను నీ పైన అటాక్ చేయలేనని మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. సో అందుకని మన జేడీ అండ్ డామినిక్ అటాక్ చేసినారు R-Truth పైన. సో బాస్ అప్పుడే అంటే మన R-Truth కాపాడడానికి ద మిస్ వచ్చినారు. కానీ మన జడ్జ్మెంట్ మెంబర్స్ ద మిస్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి చెల్సీ గ్రీన్ పైపర్ నివిన్ వర్సెస్ మన జోయి స్టార్క్ అండ్ షైనా బెస్లర్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి. ఓకే అండి ఈ మ్యాచ్ వచ్చిన మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు షైనా బెస్లర్ అండ్ జోయి స్టార్క్. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన రాయల్ రంబుల్ 30 Men రాయల్ రంబుల్ మ్యాచ్ విన్నర్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో మన కోడీ రోడ్స్ అంటే రింగ్లో రాగానే ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు అండ్ యూ డిజర్వ్ ఇట్ అనేవి చాండ్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు మన కోడీ రోడ్స్ చెప్పినా అంటే దేని గురించి మాట్లాడని చెప్పినారు. అండ్ అంతేకాదు మన రింగ్ అనౌన్సర్ అంటే మన సమంతకి ఏమని చెప్పినారు అంటే నువ్వు ఇందాక ఏమని అనౌన్స్ చేసినావు సో మళ్ళొకసారి అనౌన్స్ చేయని చెప్పినారు. ఎందుకంటే మన సమంత ఏమని అనౌన్స్ చేసినా అంటే 2023 అండ్ 2024 30 Men రాయల్ రంబుల్ మ్యాచ్ విన్నర్ కోడీ రోడ్స్ అని అనౌన్స్మెంట్ చేసింది. సో అందుకే ఇంకోసారి అనౌన్స్మెంట్ చేయించినారు. సో చాలా మంచిగా అనిపిస్తుంది అంటే ఇండియాకి బాగుంది కదా అంటే 2023 అండ్ 2024 30 Men రాయల్ రంబుల్ మ్యాచ్ విన్నర్ కోడీ రోడ్స్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అంటే ఇండియాకి బాగుంది. సో అందుకనే మన కోడీ రోడ్స్ మళ్ళీ అనౌన్స్మెంట్ చేయించినారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ చెప్పినారు చూడండి మీరు అందరు అంటే ఫ్యాన్స్ అందరూ చెప్పినారన్నమాట. చూడండి మీరు అందరూ వస్తారు అంటే మీరు మన ప్రీమియర్ లైవ్ చూడడానికి వస్తారు, రా స్మాక్ డౌన్ చూడడానికి వస్తారు. అండ్ మా పని ఏంటంటే మేము మీ అందరికీ చాలా బాగా ఎంటర్టైన్ చేయాలి, చాలా మంచి యాక్షన్ చూపించాలి. అండ్ నిజం చెప్పాలంటే అంటే ఈ రాయల్ రంబుల్ అయిపోయినప్పుడు నుంచి అంటే నాకు ఈ 48 hours చాలా భయంకరంగా ఉంటాయి. అంటే దానికంటే ముందు చాలా భయంకరంగా ఉండే అంట. ఎందుకంటే ఈ రాయల్ రంబుల్లో అంటే మన ఫ్యాన్స్ చూపించిన సపోర్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉండే అంట అది మన కోడీ రోడ్స్కి. అండ్ ఆ సపోర్ట్ కోసమే చాలా వెయిట్ చేసినారంట. అండ్ ఫ్యాన్స్ చూపించిన సపోర్ట్ చూసి మన కోడీ రోడ్స్ చాలా మంచి అనిపించిందని కోడీ రోడ్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ ఏమన్నారు అంటే సరే ఇప్పుడు మనము ఈ రెసల్మేనియా మ్యాచ్కి అఫీషియల్ చేద్దామని చెప్పినారు. అంటే ఇప్పుడు మన కోడీ రోడ్స్ ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారు అంటే మన రోమన్ రీన్స్ పేరు చెప్పడానికే అక్కడ అంటే చెప్దాం అనుకున్నారు మన కోడీ రోడ్స్. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ది సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ ఎంట్రీ కానీ ఫ్యాన్స్ షాక్ అనేమాట. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఇంజూర్డ్ ఉన్నారు కదా. బట్ అయినా సెత్ రాలిన్స్ చూడండి ఎంత మంచి సూపర్ స్టార్. ఎందుకంటే ఇంజూర్డ్ ఉన్నా సరే మన సెత్ రాలిన్స్ వచ్చినారు మనందరికీ ఎంటర్టైన్ చేయడానికి. అంటే సర్జరీ చేసేంత ఇంజురీ ఏం కాలేదు బట్ ఒక స్మాల్ ఇంజురెన్స్. ఆ ఇంజురీ నుంచి రికవర్ కావాలన్నా 1-2 months పడుతుంది. సో అలాంటి ఇంజురీలు ఉన్నా అంటే రెస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట మన సెత్ రాలిన్స్కి. బట్ అయినా మన సెత్ రాలిన్స్ మన అందరి కోసం వచ్చినారు, మన అందరికీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చినారు. అండ్ మన సెత్ రాలిన్స్ అండ్ మన కోడీ రోడ్స్ మధ్యలో బాస్ నిజంగా చాలా జబర్దస్త్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ నేను మన కింద చెప్పినా కదా వీడియో స్టార్టింగ్ చెప్పినా కదా అంటే రోమన్ రీన్స్ దబాయించి మెన్షన్ చేసినారని. అసలు మెన్షన్ కాదు, అసలు నిజం చెప్పాలంటే రోమన్ రీన్స్ అంటే ఈ సెగ్మెంట్లో రోమన్ రీన్స్ దబాయించి ఇన్సల్ట్ చేసినారు మన సెత్ రాలిన్స్. సో మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడు కోడీ రోడ్స్ నిజం చెప్పాలంటే ఇక్కడున్న ఫ్యాన్స్ కరెక్ట్గా చెప్తున్నారు అంటే నువ్వు డిజర్వింగ్ సూపర్ స్టార్వి. అండ్ నిజం చెప్పాలంటే చూడు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మనం కలిసి పని చేస్తున్నాము. సో ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది కదా. సో మ్యాన్ టు మ్యాన్ ఒక మాట చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే నువ్వు బ్యాక్ టు బ్యాక్ రాయల్ రంబుల్ 30 Men రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచినావు కదా. సో అందుకనే కంగ్రాచులేషన్స్ చెప్పినారు. అండ్ మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ చేయి కలిపినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడు కోడీ రోడ్స్ నాకు తెలుసు నువ్వు ఈ రెసల్మేనియాలో నువ్వు రోమన్ రీన్స్కి చూస్ చేయబోతున్నావు, రోమన్ రీన్స్తో ఫైట్ చేయబోతున్నావు. బట్ నిజం చెప్పాలంటే చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు రోమన్ రీన్స్ చూస్ చేయకు, నువ్వు నన్ను చూసి అంటే నాతో ఫైట్ చేయరు రెసల్మేనియాలో, అర్థమైందా అని సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే ఫ్యాన్స్ షాక్. ఫ్యాన్స్ అంటే నో అని చెప్తున్నారు. అంటే ఫ్యాన్స్ అందరూ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. సో అందుకే చాలా మంది ఫ్యాన్స్ నో అని చెప్పినారు. సో మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే
చూడండి నాకు తెలుసు అంటే మీరు ఏం ఆలోచిస్తున్నా చాలా బాగా తెలుసు కానీ నా మాట వినండి ఫస్ట్. సో చూడు కోడి రోడ్స్, నువ్వు అంటే రాయల్ రంబల్ అయిపోగానే ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పినావు, నువ్వు ది గాయ అని చెప్పినావు. బట్ నిజం చెప్పాలంటే అంటే రోమన్ రేన్స్ ఏమో ది గాయ అంటాడు, బట్ నువ్వు ది గాయ కాదు, రోమన్ రేన్స్ బి ది గాయ కాదు, ఇక్కడ అస్సలేనా గాయ ఇంకెవరు కాదు, నేను అర్థమైందా, నేను ది గాయని. అండ్ నా దగ్గర ఉన్న వరల్డ్ టైటిలే అస్సలే నా టైటిల్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడు కోడి రోడ్స్, లాస్ట్ ఇయర్ అంటే అక్కడ లాస్ట్ ఇయర్ సినిమా మొత్తం వేరుండే అనమాట. అంటే లాస్ట్ ఇయర్ నువ్వు రాయల్ రంబల్ గెలిచినావు. అండ్ లాస్ట్ ఇయర్ ఏంటంటే రోమన్ రేన్స్ దగ్గర ఉండే టైటిల్, అంటే రోమన్ రేన్స్ అప్పుడు డబుల్ ఛాంపియన్ ఉండే కదా లాస్ట్ ఇయర్. సో డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ అండ్ మన యూనివర్సల్ టైటిల్ మన రోమన్ దగ్గర ఉండే కదా. సో అందుకని సెత్ రాలిన్స్ ఏమన్నా అంటే లాస్ట్ ఇయర్ ఒకటి టైటిల్ ఉండే రోమన్ రేన్స్ దగ్గర ఉండే. సో అందుకని నువ్వు ఓన్లీ రోమన్ రేన్స్ టార్గెట్ చేసినావు. సో దానికి ఒక రీజన్ ఉండే, అది నేను అర్థం చేసుకోగలను. లాస్ట్ ఇయర్ నువ్వు రోమన్ రేన్స్ టార్గెట్ చేసినావు, నీ మైండ్లో మొత్తం రోమన్ 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 అని ఉండే. కానీ ఇప్పుడు ఇక్కడ మొత్తం సినిమా మొత్తం మారిపోయింది, అర్థమైందా? అంటే ఇప్పుడు నువ్వు చూస్తున్నాను, అంటే నేను ఈ వరల్డ్ టైటిల్ గెలిచినప్పటి నుంచి నేను ఈ దారిలో అంటే నడుస్తున్నావు అండ్ ప్రతి ఒక్క జాలని టైటిల్ డిఫెండ్ చేస్తున్నాను. అండ్ నిజం చెప్పాలంటే రోమన్ రేన్స్ లా కాదు ఈ టైటిల్, అర్థమైందా? అంటే రోమన్ రేన్స్ అంటే కొన్ని వారాల్లో ఒకసారి కనిపిస్తాడు, ఒక్కొక్కసారి కొన్ని మంత్స్ అంతా కనిపిస్తాడు. అంటే టైటిల్కి అస్సలు డిఫెండ్ చేయడు రోమన్, అర్థమైందా? రోమన్ రేన్స్ ఉన్న టైటిల్ని అస్సలు డిఫెండ్ చేయడు. బట్ నేను నా టైటిల్ని ఛాన్సల్ ఎక్కువ డిఫెండ్ చేస్తున్నాను, అర్థమైనా? అందుకే నా దగ్గర ఉన్న టైటిల్ అసలు టైటిల్ అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే అందుకని టైటిల్ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ చాలా పరిశాన్ అయిపోతా. అంటే రోమన్ రేన్స్ అంటే చాలా తక్కువ కనిపిస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే రోమన్ రేన్స్ చీటింగ్ చేసే గెలుస్తాడు, ఎప్పుడు చీటింగ్ చేసే గెలుస్తాడు. సో అందుకనే కదా ఈ టైటిల్ వచ్చింది. అండ్ చూడు అంటే నా నడుము నొప్పి ఉన్నా సరే, బొక్కలు ఇరిగినా సరే, అంటే నీలో ఇంజరీ ఉన్నా సరే, నేను ఈ టైటిల్కి ఎప్పుడు డిఫెండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ టైటిల్ మన టైటిల్, అర్థమైంది? చాలా కష్టపడితే వస్తాయి ఈ టైటిల్ అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ అందుకే సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే అందుకని చెప్తున్నాను క్లియర్గా ఏనండి, అంటే రోమన్ రేన్స్ స్పెషల్గా చూడాల్సిన అవసరం లేదు, అర్థమైందో? స్పెషల్ ట్రీట్ చేయొద్దు రోమన్ రేన్స్కి, ఎందుకంటే రోమన్ రేన్స్ అంత స్పెషల్ ఏం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే రోమన్ రేన్స్ మనకి అక్కర్లేదు, అర్థమైంది? అంటే రోమన్ రేన్స్ ఉన్నా లేకున్నా ఒక్కటే, అందుకే మనకి రోమన్ రేన్స్ అవసరం లేదని చాలా క్లియర్ చెప్పేసినారు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఒక క్వశ్చన్ అడిగినారు కోడి రోడ్స్కి, అండ్ అది ఏంటంటే ఇప్పుడు నువ్వే చెప్పు కోడి రోడ్స్, ఇప్పుడు నువ్వేమంటావు? అంటే నీకు అంటే హల్క్ హోగన్ టైప్ టైటిల్ కావాలా, లేదంటే నీకు ఒక హాలీవుడ్ టైటిల్ కావాలా, లేదంటే నీకు అంటే నీ డాడ్ అంటే డస్టీలో టైటిల్ కావాలా? చూడు అంటే ఇప్పుడు నువ్వు చాలా కష్టపడే టైటిల్ నీకు కావాలా, అంటే అలాంటి టైటిల్స్ కావాలా నీకు అని చాలా క్లియర్లీ క్వశ్చన్ అడిగినారు. సో చూడు ఇప్పుడు ఏది లేకున్నా నీ మనసులో ఏముందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినారు. మా సెత్ రాలిన్స్ నువ్వు కొంచెం టైం తీసుకో కోడి రోడ్స్, అండ్ కొంచెం ఆలోచించు, అంటే నువ్వు ఏ టైటిల్ కోసం ఫైట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఆలోచించుకొని చెప్పని చెప్పినారు. సో అప్పుడే మన కోడి రోడ్స్ ఏమన్నారంటే చూడు సెత్ రాలిన్స్ సేమ్ అప్పుడు నీ మనసులో ఎంత రెస్పెక్ట్ ఉందో అంతే రెస్పెక్ట్ నా మనసులో ఉంది. సో సరే అంటే ఆలోచిస్తానని చెప్తాను, అంటే నేను ఆలోచిస్తానని చెప్పినారు మన కోడి రోడ్స్. అండ్ బాస్ అప్పుడే మన సెత్ రాలిన్స్ కొంచెం హ్యాపీ అయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ సెత్ రాలిన్స్ నిజంగా రోమన్ చాలా దబాయించి ఇన్స్టాల్ చేసినారు ఈ సెగ్మెంట్లో. అండ్ సెత్ రాలిన్స్ ఉన్న టైటిల్ అసలైన టైటిల్ అని చెప్పినారు. సో ఇప్పుడు మీరేమంటారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి మన జే ఊసో వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో నిజంగా చాలా షాకింగ్, అంటే మన జే ఊసో బ్రాన్సన్ రీడ్కి ఓడిపించేసినారు. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన జే ఊసో. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన అండ్రాడే అండ్ మన ఆడమ్ పియర్స్ కనిపించినారు. అండ్ మన అండ్రాడే మన రా బ్రాండ్తో కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారు. సో అప్పుడే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్ వచ్చినారు. అండ్ బాస్ అందుకే అప్పుడే మన ఆడమ్ పియర్స్ ఎక్కిరించినారు, అంటే అండ్రాడే ఇప్పుడు రా సూపర్ స్టార్ని ఎక్కిరించినారు. సో అప్పుడే మన నికోల్డిస్ అంటే ఇంకోటి హైలైట్ ఏంటంటే మన అండ్రాడే ఏమని చెప్పినారంటే మన నికోల్డిస్కి అంటే జలీనాకి హాయ్ అని చెప్పినారు. ఇప్పుడు జలీనా వేగా స్మాక్ డౌన్ ఉంది కదా, సో అందుకని అండ్రాడే ఏమని చెప్పినారు అంటే జలీనా వేగాకి నా హాయ్ చెప్పినారు. అండ్ బాస్ దాని తర్వాత అంటే కొంచెం ఎక్కిరిస్తుంటారు అనమాట మన ఆడమ్ పియర్స్, అంటే అండ్రాడే రాకి సైన్ చేశాడు. సో అప్పుడే అంటే మన నికోల్డిస్కి కాల్ వచ్చింది. అండ్ ఆ కాల్ ఇంకేదో కాదు మన బ్రాన్ బ్రేకర్ అంట. సో దీని అర్థం ఏంటంటే మన బ్రాన్ బ్రేకర్ స్మాక్ డౌన్ బ్రాండ్లో వస్తున్నారని ఒక చిన్న హింట్ ఇచ్చేసినారు మన నికోల్డిస్. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన గుంథర్ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్
ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే, చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన గుంథర్. ఎస్ గైస్, మన గుంథర్ ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ కోఫీ కింగ్స్టన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. దాని తర్వాత అంటే మన ఇంపీరియల్ మెంబర్స్ వచ్చి అటాక్ చేసినారన్నమాట కోఫీ కింగ్స్టన్ మీద. అంటే మన ఎగ్జిక్యూటివ్స్ వచ్చినారు, అంటే మనకి అంటే చిన్న బ్రాల్ చూడడానికి. అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన ఇంపీరియల్ మెంబర్స్ ఉండే, ఎందుకంటే ది ఇంపీరియం అటాక్ చేసి పడేసినారు ద న్యూ డే పైన. సో నెక్స్ట్ మనకి ది కాబుకి వారియర్స్ వర్సెస్ టీగన్ నాక్స్ అండ్ నటాలియా మధ్యలో ఒక మంచి టాక్టిక్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు, ది కాబుకి వారియర్స్. అండ్ బాస్ అందుకే దాని తర్వాత అంటే మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ అందరు రింగ్లో మనకు కనిపించినారు. అంటే మన WWE ఉమెన్స్ ఛాంపియన్ యుఎస్ కాయ్, మన డకోటా కాయ్, అంటే మన ఆస్కా కాయ్ అందరు రింగ్లో ఉండే. ఆయన అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ బేలీకి. సో అప్పుడే ఎంటర్ అయిపోయింది మన బేలీది. అండ్ బేలీ రింగ్లో వచ్చి బాస్ అంటే రియా రిప్లీ ఎక్కిరిచింది. అండ్ మన బేలీ ఏమని చెప్పింది అంటే, చూడండి ఫస్ట్ అయితే మీరు అందరూ మాది ఒక మంచి ఫోటో తీసుకోండి, ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూసినారా అంటే మన WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్, WWE ఉమెన్స్ ఛాంపియన్ అండ్ 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ ఒకటే రింగ్లో ఉన్నారు. సో ఒక మంచి అవకాశం, మీ అందరూ ఒక మంచి ఫోటో తీసుకుని అర్థమైందా. అండ్ ఇంకోటి ఏదంటే ముందే చెప్పినాను, అంటే డ్యామేజ్ కంట్రోల్ ఒకప్పుడు చాలా జబర్దస్త్, అంటే ఇన్ ఫ్యూచర్ చాలా జబర్దస్త్ పేరు సంపాదిస్తాను చాలా క్లియర్లీ చెప్పినాను. కానీ ఒకప్పుడు అందరూ నవ్వినారు. సో ఇప్పుడు ఏమైంది, ఈడియట్స్ అని కొంచెం ఎక్కిరిచ్చింది మన బేలీ. అండ్ అంతేకాదు రియా రిప్లీకి ఎక్కిరిచ్చింది. అంటే నేను రియా రిప్లీది రికార్డ్ బ్రేక్ 30 ఉమెన్స్ రావడం మ్యాచ్ గెలిచినాను. ప్లస్ రియాలిటీ రికార్డ్ ఉండే, ఓ చిన్న రికార్డ్ ఉండే. సో ఆ రికార్డ్ని బ్రేక్ చేసి జబర్దస్త్ రికార్డ్ సెట్ చేసినాను. 63 minutes 3 seconds వరకు నేను రింగ్లో ఉండి నేను ఫైట్ చేసిన అని మన బేలీ చెప్పింది. సో బాస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది రియా రిప్లీ వచ్చి మన బేలీ గురించి మాట్లాడుతున్నట్టు నన్ను చూసి చేస్తే ఇక మామూలు ఉండేది మన రియా రిప్లీ చెప్తుంటే. సో అప్పుడే ఇంకా నుంచి మన నయా జాస్ వచ్చి అటాక్ చేసింది మన రియా రిప్లీ. మన యస్ గాస్ నయా జాస్ చాలా భయంకరంగా అటాక్ చేసింది మన రియా రిప్లీ ఫైట్ బ్యాక్ చేసింది. బట్ ఆయన మన నయా జాస్ బాగానే కొట్టి పడేసింది రియా రిప్లీకి. అండ్ దాని తర్వాత నయా జాస్ ఏమని చెప్పినట్టు, చూడు బేలీ నువ్వు యుఎస్ కాయ్కి సెలెక్ట్ చేసుకుంటే యుఎస్ కాయ్కి నువ్వు చూస్ చేసుకుంటే నేను మంచిగా ఉంటాను నీకోసం అని చెప్పింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సామీ జేన్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో మన సామీ జేన్ హల్వాకి కొడుతున్నప్పుడు అంటే కొంచెం లోపల కొట్టడానికి అనిపించింది అన్నమాట. అంటే మన డ్రూ మ్యాకింటైర్ రెఫరీ తెలియకుండా. అండ్ బాస్ అందుకే దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ క్లేమర్ ఇచ్చిన కవర్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన డ్రూ మ్యాకింటైర్. సో బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన రా నచ్చిందా నచ్చలేదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే మాత్రం మీకు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్.